వంటి సౌదీరియా తెలుగు సమాఖ్య తెలుగు పౌరులకు తెలుగు ఆడపడుచులకు చిన్నారులకు అందరికీ నమస్కారం చేస్తున్నాను. అలాగే ఈ సభలో కూర్చున్నటువంటి మాలో పెద్దలు నందమూరి బెనర్జీ గారికి దంపతులకు తారక రామం అనేటువంటి అసలు ఒక బుక్ రాయాలి రామారావు గారి మీద అని అసలు ఆలోచన రావడం అనేది ఎంత గొప్పండి, అద్భుతం. ఎన్నో విషయాలు తెలియని విషయాలన్నీ కూడా తెలుసుకోవాలి అనుకునే వారికి ఆ బుక్ చదివితే ఆ కారణ జన్ముడు ఏమిటి అనేది తెలుస్తుంది. అది తెలియటానికి ఆ కార్యక్రమాన్ని నడుం కట్టి ఒక గొప్పగా దాన్ని ప్రారంభించినటువంటి అనర్గళమైన ఇప్పుడే మాటల తుఫాన్తో ఎన్నో ముఖ్యమైన విషయాలు రాజకీయంగా కానివ్వండి, సినిమా పరంగా కానివ్వండి, అద్భుతమైన ప్రసంగంలో మనం అందరం తెలుసుకున్నాం. అటువంటి శ్రీ టిడి జనార్దన్ గారికి మంచికి మారు పేరైన విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారి అనుంగు పుత్రుడు మా రామకృష్ణ బాబు గారికి అందరికీ కూడా ఒక్కసారి వినయపూర్వకంగా నమస్సుమాంజలు. అలాగే నేను రావాలి అనే ఆలోచన మరి మన అసోసియేషన్లో ఎవరికి కలిగింది అనని ఫ్లైట్లో నేను జనార్దన్ గారిని అడిగాను. ఏమండి మీరు చెప్పారా? లేదమ్మా వాళ్ళే అడిగారు. అందుకు మరొక్కసారి మీ అందరికీ కూడా నా కృతజ్ఞతాభివందనాలు. చూసారా, కేవలం ఎన్టీ రామారావు గారి హీరోయిన్ అయినంత మాత్రాన ఎన్ని సముద్రాలు దాటి ఇక్కడికి పిలిపించి మీ అందరి ఆశీర్వాదాన్ని నాకు లభించేటట్టు చేశారంటే ఇది నా గొప్ప కాదు, పైనుంచి ఆయన ఆజ్ఞ. ఆ కలియుగ పురుషుడు, ఆ కారణ జన్ముడు, ఆ యుగ పురుషుడు, ఆ విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు ఆయన ఆజ్ఞ ఉంటేనే ఒక బుక్ తారక రామం అనేటువంటి ఒక పెద్ద ప్రక్రియ, అది ఒక పెద్ద మహాయజ్ఞం లాంటిది జనార్దన్ గారు స్టార్ట్ చేసిన ఆ తర్వాత అన్ని దేశాలు ఒకళ్ళు చేస్తే రెండో వాళ్ళు చేయాలని లేదు కదండి. అందరికీ కూడా మనసులో నుంచి అసలు ఆయన తెలుగువాడిగా పుట్టడం, తెలుగులో పుట్టిన ప్రతి ఒక్కరూ కూడా, తెలుగులో పుట్టబోయే ప్రతి ఒక్క పిల్లలు కూడా వాళ్ళు జన్మలు చేసుకున్న రామారావు గారు పుట్టిన తెలుగు జాతిలో మేము పుట్టాము అని సగర్వంగా చెప్పుకునేటువంటి ఒక గొప్ప తెలుగు. చెప్తూ ఉంటారు ఢిల్లీ వెళ్ళినా కూడా పంచ కట్టుకుని వెళ్ళారని. మళ్ళీ అలాగే మన బాలయ్య బాబు నందమూరి నటసింహం ఇందాకే చెప్పారు, ఆయన కూడా అలాగే ఆ అవార్డు తీసుకునేటప్పుడు అదే పంచకట్టుతోటి అలాగే వెళ్ళారండి. ఇందాక ఒక మంచి మాట చెప్పారు, తండ్రికి తగ్గ తనయుడు అన్నానని. ఒక్కొక్క విషయంలో ఆ మొండితనంలో కానివ్వండి, ఆ మాట రామారావు గారు మనసులో ఒకటి తెలివిగా మాట్లాడడం వాళ్ళకి రాదు, ముక్కు సూటిగా మాట్లాడడం. అవతల వాళ్ళు ఏమైనా అనుకున్నా పర్వాలేదు, మనం చెయ్యబోయేది. చక్కగా జనార్దన్ గారు చెప్పారు, ఏమి చేస్తారో అదే చెబుతారు, ఏం చెబుతారో అదే చేస్తారు. అది అక్షరాల పుణికి పుచ్చుకున్నారు మన నందమూరి నటసింహం బాలయ్య బాబు. ఆయనే కాదండి, అలాగే ఆయన కుమారులందరూ కూడా. ఇప్పుడు మనం అంటాం పెద్దవాడు బాగానే ఉన్నాడండి, రెండోవాడు బాగానే ఉన్నాడు, మూడోవాడును మా నాలుగో అమ్మాయి వాళ్ళే సరిగ్గా లేరని బాధపడుతూ ఉంటారు తల్లిదండ్రులు. కానీ ఆ ఇంటి ఆడపడుచులు కానివ్వండి, లోకమ్మక్క, నాకు చిన్నప్పుడే నేను వాళ్ళ ఫ్రెండు, నేను అక్క అని పిలిచేదాన్ని, 2-3 సార్లు చూశాను. ఆవిడ దగ్గర నుంచి పురంధరేశ్వరి గారు తండ్రి గారి ఆ లెగసీని అలాగే తీసుకొస్తూ వాళ్ళు మాట్లాడితే స్పీచ్ ఎంత అనర్గళంగా ఎంత స్పష్టంగా ఉంటుందంటే, ఆవిడ కానివ్వండి
అలాగే భువనేశ్వరి గారు, ఆవిడ ఇంగ్లీష్ మీడియంలో చదువుకున్నారు, చంద్రబాబు నాయుడు గారు మిస్సెస్. ఆవిడ ఇవాళ హెరిటేజ్ అని అసలు ఆవిడ చాలా సైలెంట్గా ఉండే పర్సన్. షీఈ్ ఆల్సో అంటే బయటికి ఒక పబ్లిసిటీ అనేది లేకుండా ఆవిడ వెళ్ళే ఒక ధర్మ మార్గం. అంటే ఎక్కడి నుంచి వచ్చింది? ఆయన కేవలం రక్తం మాత్రమే పంచలేదు వీరికి, ఆ రక్తంలో ప్రతి బిందువు కూడాను అది ఒక న్యాయమైన నీతి అయిన బాటలో అందరికీ సహాయం చెయ్యాలి, అందరికీ సహకారంగా ఉండాలి, అది జెన్యూన్గా నిజాయితీగా ఉండాలి అనేది ఒక నిజాయితీని వీరందరికీ కూడా ఆయన నిజాయితీ అనే మాటని కూడా వీళ్ళందరూ పుణికిపుచ్చుకున్నారండి. మరి ఆయన సింపుల్ రామకృష్ణ బాబు గురించి ఇప్పుడు చెప్పారు, అక్కడ ఆగిపోతే నీ డ్యూటీ నువ్వు చెయ్యి అనని. అది ఎంత పెద్ద నిజంగా ఏంటి నేను పలానా వాళ్ళ అబ్బాయిని నన్నే ఆపుతావా అని కాకుండా ఆ వ్యక్తిత్వానికి మరొక్కసారి నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని అభినందిస్తున్నానండి. అలాగే అన్నగారిని అడుగుజాడల్లో నడిచేటువంటి అల్లుడు మన ప్రియతమ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఆయన ఇచ్చిన మాటలు, చేసిన భాషలు, చేసినటువంటి వాగ్దానాలు, చేసినటువంటి మంచి పనులు ఎవరు నిలబెడతారు? ఎవరు రెమ్యునరేషన్ తీసుకుని నేను ప్రజలకు చెయ్యాలి అని చెప్పేసి అట్లా జనంలోకి వచ్చి ఆయన ఎంతో కష్టపడి కొత్త కొత్త విధానాలన్నీ కూడాను కొత్తవి అనే కన్నా విచ్ ఈజ్ బెస్ట్ ఫర్ ప్రేక్షకులు, నా 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 అభిమానులకి. అభిమానులు దురభిమానులు ఆయన చూసుకోలేదు, పేద గొప్ప అందరూ ఒకటే. అలాంటి వారందరికీ కూడా ఎలా చేశారు? సేమ్ ఆ ఆశయాల్ని, ఆ లెగసీని ఇంకా ఒక 10 అడుగులు ముందుకు వేసి మన చంద్రబాబు నాయుడు గారు దాన్ని పాలిస్తున్నారు. భావి తరాలకు అది ఎంతో ఉపయోగపడేలా ఆయన చేస్తున్నారు. అదే బాటలో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా, బాలయ్య బాబు, పురంధరేశ్వరి గారు, వాళ్ళందరూ కూడా. అందుకనే దాన్ని సెంట్రల్ లెవెల్లో గుర్తించి ఆయనకి అంతా పెద్దపీట వేశారు ఢిల్లీలో నారా చంద్రబాబు నాయుడు గారికి. అది కేవలం ఎన్టీ రామారావు గారి అల్లుడని కాదు, హీఈస్ ద కరెక్ట్ పర్సన్, హీఈస్ ద జెన్యూన్ పర్సన్. అవన్నీ కూడా జనంలోకి 10 మంది బాగుండాలని ఆలోచించేవాడే నాయకుడు. ఇక రాజకీయంగా పెద్దగా నేను అంత అనుభవం లేదు. నటిగా కూడా ఆయన గురించి, పెద్ద ఆయన గురించి ఒక 3 మాటలు మాట్లాడాలండి. ఎవరైనా నేను అందంగా ఉండాలి, నేను అందంగా ఉంటే చాలు, నా మేకప్ బాగుంటే చాలు, నా డైలాగ్ బాగుంటే చాలు అని అనుకుంటారు కదా. మన రామారావు గారు అలా కాదు. అవతల తన హీరోయిన్ పెట్టుకునే బొట్టు దగ్గర నుంచి ఆయన ఒక గొప్ప పెయింటర్. ఒక ఐబ్రో ఇలా ఉండాలి, వంగిన హరివిల్లులాగా ధనుస్సు, రాములు వారి చేతిలో ధనుస్సు వంగితే ఎలా ఉంటుందో అలా ఉండాలి ఐబ్రో. బొట్టు ఇలా ఉండాలి. మీరు శ్రీకృష్ణ పాండవీయం చూస్తే మత్తు వదలరా నిత్తురా అని ఒక సాంగ్ ఉంటుంది. దాంట్లో ఉదయ్ కుమార్ గారికి ఈయన దుర్యోధనుడి గెటప్లో ఏ బొట్టు పెట్టారో ఆయనకి ఈయనే పెట్టుంటారండి ఆ బొట్టు. లేకపోతే వేరే ఎవరి వల్ల కాదు ఆ డ్రాయింగ్ చేయడం. అవతల వాళ్ళు కూడా అందంగా ఉండాలి. ఆయన రాముడి వేసే రోజుల్లో హర్నాథ్ గారిని ఇప్పుడు ఏమనుకుంటాం, అమ్మో కొత్త హీరోయిన్ వచ్చేసింది, మనకు పోటీ ఉందని అనుకుంటాం, ఎవరికి వాళ్ళు అలా అనుకుంటాం. అలా కాకుండా హర్నాథ్ గారిని తీసుకొచ్చి బాగుండాలి. నాది ఆడ జన్మలో క్యారెక్టర్, తమ్ముడు క్యారెక్టర్ హర్నాథ్ గారు అయితే బాగుంటుంది, రాముడు క్యారెక్టర్ హర్నాథ్ గారిని అయితే బాగుంటుంది. మరి ఆయన ఈ పేరంతా ఆయన ఇప్పుడు సబ్స్టిట్యూట్గా వచ్చేస్తాడేమో, నా తర్వాత ఆయనని వచ్చేస్తాడేమో అని అనుకునే ఒక హీన మనస్తత్వం ఆ కారణ జన్ముడికి లేనే లేదు. ఆయన బాగుండాలి, ఆయనతో పాటు అందరూ బాగుండాలి, ఆ అందరిలో నేను ఉండాలి అనుకునేటువంటి గొప్ప మనసున్న అది ఎవరికి ఉంటుందండి? ఒక్క భగవంతుడికే ఉంటుంది. నన్ను కోరుకునే వాళ్ళందరూ బాగుండాలి, నా బిడ్డలంతా బాగుండాలి, నా ప్రొడక్షన్ బాగుండాలి, నా ప్రొడక్షన్లో చేసే ఆర్టిస్టులంతా బాగుండాలి. మీరు ఇప్పుడు కృష్ణుడు అంటే ఆయనే గుర్తొస్తాడు, రాముడు అంటే ఆయనే గుర్తొస్తాడు. అలాగే ఒక విషయాన్ని కన్విన్స్ చేసి
ఒక కీచకుడు పాత్ర, ఒక నెగిటివ్ పాత్ర, ఒక దుర్యోధనుడి పాత్ర, ఒక డ్యూయట్ దుర్యోధనుడు. అది నేను ఎంత పుణ్యం చేసుకున్నానండి. సంవత్సరం ఆడింది ఆ సినిమా. మిగిలిన 7 సినిమాలు 7 సినిమాల్లో 2 డ్యూయట్లు అవన్నీ కూడా పక్కన పెట్టి చిత్రం బళారే విచిత్రం అనే పాట అది సంవత్సరం ఆడింది ఆ సినిమా. పైగా నా అదృష్టం ఏంటంటే ఆ సినిమా స్టూడియో ఓపెనింగ్ ఆ సాంగ్తోనే స్టూడియో ఓపెనింగ్ హీరోయిన్ని నేను అని, అది నాకు అదృష్టమే అనను. అది గర్వకారణం కాదు, నేను ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో ఇటువంటివి. అలా కాకుండా ఆయన 100వ సంవత్సరం, ఆ తారక రాముడికి 100వ సంవత్సరం స్టార్టింగ్లో మన నందమూరి నటసింహం బాలకృష్ణ గారి ఆధ్వర్యంలో తెనాలిలో పుట్టిన ఆ సంవత్సరం మొత్తం కూడా ఒక్కొక్క హీరోయిన్ని తీసుకొచ్చి నెలకి ఒక్కళ్ళని సన్మానించేటప్పుడు మొట్టమొదట నన్ను పిలిచారు. నా గుండె జారిపోయింది. బాబోయ్ ఎంతమంది ఉన్నారు! లక్ష్మి గారు, కేఆర్ విజయ్ గారు, వాణిశ్రీ గారు, ఇంకా పెద్ద పెద్ద వాళ్ళందరూ ఉన్నారండి. ఇప్పుడేనండి నేను షూటింగ్ నుంచి వచ్చాను, ప్లీజ్ నన్ను వదిలేసేయండి అంటే, కాదండి మీకు కొన్ని రికార్డ్స్ ఉన్నాయి అందరూ చేసిన, మీరు ఆ స్టూడియో హీరోయిన్ మీరే, ఇది కూడా మీరే. జ్యోతి ప్రజ్వలలో నేను బాలయ్య బాబు ఇట్లాగే జ్యోతి వెలిగించాం బాగుంది. ఈవినింగ్ ఈయనే రామకృష్ణ బాబు వచ్చారు. వాళ్ళకి ఆర్టిస్టుల మీద చూడండి ఆయనకున్న ఎంత గౌరవంతో రామారావు గారికి ఉండేదో. ఆ వచ్చిన ప్రతి ఆర్టిస్ట్కి ప్రతి డైరెక్టర్ ఒక్కొక్క నెల వెళ్ళేవాళ్ళు కదా. ఫ్యామిలీలో ఒక్కొక్క మెంబర్ వచ్చి వాళ్ళకి ఎన్టీ రామారావు గారు బొమ్మేసి ఒక గోల్డ్ పథకం, ఆయన మెమంటో, ఆ తారక రాముడి మెమంటో, వీరందరి చేతి మీదుగా ప్రతి నెల అన్నమాట. మార్నింగ్ నేను బాలయ్య బాబు స్టార్ట్ చేసాం, ఈవినింగ్ వీరు నాకు మెమంటో ఇచ్చారు. ఆ తర్వాత నేను ప్రతి నెల ప్రే చేయడం మొదలుపెట్టాను. దేవుడా, నా చేతితో స్టార్ట్ అయింది, మహాతల్లి ఈవిడ జ్యోతి వెలిగించింది, ఈ ప్రతి నెల మరి ఎలాగో ఏ నెల నిరాటంకంగా జరగాలని గట్టిగా నేను ఆయన్నే కోరుకున్నాను. అయ్యా రామయ్య, మీదే భాగ్యం, మీరే చేసుకోండి. అలా నిరాటంకంగా జరిగి మళ్ళీ సంవత్సరం అయ్యేటప్పటికే లాస్ట్ కూకట్పల్లి గ్రౌండ్స్లో మళ్ళీ మేమంతా కూడా, మేమే కాదు ఆయనతో పనిచేసిన కొంతమంది ప్రొడ్యూసర్స్, అది ఎవరు చేశారు? బాలకృష్ణ గారు. ప్రతి ఒక్కరిని గుర్తుపెట్టుకుని వాళ్ళ నాన్నగారితో వర్క్ చేసిన ప్రతి ప్రొడ్యూసర్ని, ప్రతి టెక్నీషియన్ని, ఎవరెవరైతే అవైలబుల్గా ఉన్నారో, గ్లామర్ కోసం అయితే ఒక హీరోయిన్స్ని మాత్రం పిలిచి చేసేయచ్చు. అట్లా కాకుండా ఎవరైతే నాన్నగారి ఉన్నతితో పాటు ఉన్నారో వారందరినీ కూడా వాళ్ళు సత్కరించారు గుర్తుపెట్టుకుని. అది ఒక గొప్ప విషయం. తర్వాత మనందరం మీరు చూశారు, కృష్ణుడిగా, రాముడిగా, రావణాసురుడిగా చూశారు, శివుడిగా దక్షయజ్ఞం చూడండి ఒక్కసారి. రాముడు, దుర్యోధనుడు వీళ్ళందరూ అందంగా ఉంటారు, కానీ శివుడు అందంగా ఆభరణాలు ఏమీ ఉండవండి, ఓన్లీ విభూతి రేఖ. అందులో ఆయన చేశారండి దక్షయజ్ఞం. నేను ఎన్నిసార్లు చూశానంటే శివుడు అనంటే, ఎందుకంటే మా గురువు గారు వెంపటి చిన్నసత్య మాస్టర్ గారు అందులో శివతాండవం చేయడానికి దాక్షాయని దక్షయజ్ఞానికి వెళ్ళిన తర్వాత ఆయన ప్రాక్టీస్ చేసేవారంట. అబ్బాబ్బాబ్బా ఎంత అసలు అలా మెప్పించి, ఇప్పుడు బెనర్జీ గారు చెప్పారు, ఆ క్యారెక్టరే తానై, పైగా కొన్ని నియమాలు పాటించడం, నాన్ వెజ్ తినకుండా ఉండడం, కింద పడుకోవడం, ఆయనకి తెల్లవారుజామున లేచే ఒక అద్భుతమైన బ్రహ్మీ ముహూర్తం అలవాటు ఉంది కదా. అది ఎవరి వల్ల కాదు, మొన్న చంద్రబాబు నాయుడు గారే అన్నారు వాళ్ళ ఫ్యామిలీ మీటింగ్లో, అది మళ్ళీ ఒక బాలయ్య బాబే మళ్ళీ ఆ తెల్లవారుజామున లేచి అందరినీ గడగడా పూజ చేసే ఇది. అందుకని ఆ పవర్ అనుకుంటాను. ఆయన ఒకటి ఉమా చండి గౌరీ శంకరులు కదా, చూడండి ఒక్కసారి. ఆ తిల్లానాలో డాన్స్ చేస్తారు, మీకు తెలుసో లేదో జనార్దన్ గారు, అది ఎంత అద్భుతంగా చేశారోనండి ఆ డాన్స్. అందుకనే ఆయనకి డాన్స్ మీద ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి
పురంధరేశ్వరి గారికి, భువనేశ్వరి గారికి, వెంపటి చిన్నసత్యం గారి దగ్గర డాన్స్ నేర్పించి తన పిల్లలు సినిమాలోకి ఏంటి అని అనుకోకుండా వాళ్ళిద్దరూ ఒక చిన్న బిట్టు చేస్తారు. అది ఆయనకి కళ మీదున్న గౌరవం, కళాకారుల మీదున్న గౌరవం. ఇంకా ప్రజలంటే ప్రజలు వేరు, నేను వేరు అని ఆయన ఎప్పుడూ అనుకోలేదు. ఆయన పాలనలో నాకన్నా అనుభవజ్ఞులు జనార్దన్ గారు చెప్పారు, నేనే ప్రజలు, ప్రజలే నేను అని అనుకున్నారు. కాబట్టి ఆయన చిరంజీవిగా మిగిలిపోతారు. అంటే అసలు ఎన్ని ఉప్పెనలు వచ్చినా, ఎన్ని ప్రమాదాలు జరిగినా అది రామారావు గారు తెలుగు జాతి అని ఉన్నంత వరకు కూడాను రామారావు గారు చిరకాలం ఆయన అందరి మనసుల్లోనూ అందరితోనూ ఉంటారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మళ్ళీ కూడా ఆయన విడిచిపెట్టింది దేహం మాత్రమే, ఆయన విడిచిపెట్టింది శరీరం మాత్రమే. ఇప్పుడు శ్రీకృష్ణుడు తన అవతారాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతాడు. ఎక్కడికి వెళతారు? మిగిలిన అందరిలోనూ ఉంటారు. అందరూ కొలుస్తున్నాం కదా, రాముల వారి అవతారాన్ని చాలించారు. అట్లాగే కేవలం రామారావు గారు, ఆ తారక రాముడు తన అవతారాన్ని, ఆ దేహాన్ని మాత్రమే వదిలారు. కానీ ఆయన చిరకాలం ప్రతి వ్యక్తి, తెలుగు వ్యక్తి, తెలుగు కాదండి, తమిళ్, మలయాళం, కన్నడం, హిందీ వాళ్ళు కూడా బాబోయ్ కృష్ణుడికి ఎవ్వరూ లేరండి, ఒక్క రామారావు గారే రావాలి, మీరు వచ్చి మీరు చేయండి. ఎక్కడ నభూతో న భవిష్యత్తుకి, ప్రపంచం మొత్తం మీద ఎక్కడ అటువంటి ఆజానుబాహుడు కానీ, అందగాడు కానీ, అటువంటి వాగ్ధాటి కలవాయన కానీ, అటువంటి శ్రద్ధ, భక్తి, క్రమశిక్షణ ఇవన్నీ ఉంటే చాలదు. బంగారానికి వాసన ఉండదు కదండి. నిజంగా ఒక్కసారి ఊహించుకోండి, బంగారానికి వాసన వస్తే ఎలా ఉంటుందో అది మనకు తెలియదు. కానీ ఒక నిజాయితీకి అంటే ఆ ప్రక్రియ ఉంటే ఎలా ఉంటుందో అది రామారావు గారు. అదొక్కటే నేను చెప్పగలను. ఆయన్ని బంగారం కన్నా, 24 క్యారెక్టర్ల కన్నా, అనేకన్నా బంగారానికి సువాసన వస్తే ఎలా ఉంటుందో అదే ఆయనని చెప్తూ, ఇటువంటి నేను ఎన్నో జన్మల పుణ్యం చేసుకున్నాను కాబట్టి అటువంటి ఒక గొప్ప మహానుభావుడి పక్కన నాకు అవకాశం లభించింది. మరొక్కసారి చెప్తున్నాను, ఆయన హీరోయిన్గా రాలేదు, మీ అందరితో పాటు నేను కూడా ఆయన వీర పిచ్చి అభిమానిని. జై హింద్, జై ఎన్టీఆర్, జై హింద్. ధన్యవాదాలమ్మా. చాలా అద్భుతమైనటువంటి